హాయ్ రాధా. ఏంటి ఇప్పుడే రావటం? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? వీడి కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలమ్మా. ఇగో లేట్ అయినా వచ్చానా లేదా? లేటుగా వచ్చి సమర్థించుకోకు. మీరు వెయిట్ చేయరు కానీ మేము మాత్రం ఓకే వెయిట్ ఓకే చేయాలా? ఓకే లెక్చర్లొద్దు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. మా డాడీ నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్, పెళ్లి చేసేసుకుందాం. ఇంతకీ మీ డాడీకి మన మ్యాటర్ చెప్పావా? మా డాడీని ఎలాగైనా కన్విన్స్ చేసి మన పెళ్లికి ఒప్పిస్తాం. Good. మరి నీ సంగతి ఏంటి? నేను ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే ఏముంది, మీ డాడీ చూసినట్టు పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయిపో. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు ఎగతాళిగా ఉందా? ఐఎమ్ సారీ డియర్, ఏదో సరదాగా అన్నాను. మా వాళ్ళతో మాట్లాడి నీ మెళ్ళలో 6 ముళ్ళు వేస్తాను. ఓకే, 3 ముళ్ళు వేస్తే చాలు. మన బంధం స్ట్రాంగ్ గా ఉండాలి కదా. మన బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే బాబు లెక్చర్లొద్దు. మా వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తాను. ముందు మీ నాన్న నొప్పించే ప్రయత్నం చెయ్యి. ఓకేనా? డన్. ఓకే. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయింది. సారీ రమేష్, వచ్చేదట ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్స్ ఓకే, మన ఇద్దరి మధ్య సారీ చెప్పుకునే రోజు రాదు. ఎగ్జాక్ట్లీ వాట్ ఏ ఫీల్. ఏంటి, ఎందుకు రమ్మన్నావు? మా డాడీ నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మన విషయం చెప్పావా? లేదు, నీతో మాట్లాడి చెప్దామని. నా సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు, నీ గురించే నా ఫీలింగ్. నువ్వేం వరీ కాకు, మా వాళ్ళని ఎలా అయినా ఒప్పిస్తా. నీ మెల్లో తాళి కడతా. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే సంతోషంగా తాళి కడతా. ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని నిన్ను నాదాన్ని చేసుకుంటా. చూడరాదా, మానసికంగా నువ్వెప్పుడో నాదాన్ని అయిపోయావు. ఫార్మాలిటీ కోసం తాళి కట్టాలంతే. నేను డాడీతో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే, ఈ రోజే నేను మా వాళ్ళతో మాట్లాడతా. నువ్వేం వరీ కాకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చూడమ్మా, ప్రేమకు నేనెప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. కానీ నువ్వు ఇద్దరిని ప్రేమించానంటున్నావు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నావు. డాడీ, ఇద్దరూ నాకు నచ్చారు, ఇద్దరూ నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ఇద్దరిని చేసుకోవడానికి కుదరదు కదమ్మా. పెళ్ళి ఒక్కరినే చేసుకోవాలి. జోక్ చేయకండి డాడీ. ఒక్కరినే పెళ్లి చేసుకుంటాను, కానీ ఆ ఒక్కరు ఎవరన్నదే తేల్చుకోలేకపోతున్నాను. తేల్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్, నాకు రోజా పువ్వు అంటే ఇష్టం. అలాగని మిగతా పువ్వులు నచ్చవని కాదు, రోజా పువ్వు అంటే ఎక్కువ ఇష్టం. నువ్వు ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఫీల్ అవుతున్నావో అతన్ని నా దగ్గర తీసుకురా, నేను మీ పెళ్లి జరిపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ప్రేమించే మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. కానీ తను నన్నొద్దనుకొని నీ చిన్నతనంలోనే వెళ్ళిపోయింది. రేపు నీకు కూడా ఆ పరిస్థితి రాకూడదనే నా బాధంతా. అందుకే ఇంతగా చెబుతున్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. జీవితాంతం నిన్ను ప్రేమించేవాణ్ణి పెళ్లి చేసుకో. యూ విల్ బి హ్యాపీ. ఓకే డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాం. నచ్చలేదని వదిలేయడానికి మనం ఆడుకునే బొమ్మలం కాదు, మనుషులం. నేనెప్పుడూ ప్రేమిస్తా. అలా నన్ను ప్రేమించేవారినే చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. హలో, హాయ్ రాధా. హాయ్. మనిద్దరం ఈరోజు ఒక న్యూ ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి బాబు? సస్పెన్స్. సస్పెన్స్లు, థ్రిల్లర్లు నాకు నచ్చవు. ఓకే, ఎక్కడికి, ఎందుకు? వచ్చాక నీకే తెలుస్తుంది. ఇట్స్ ఏ వండర్. డెఫినెట్గా నీకు నచ్చుతుంది. సరే వస్తాను, ఆ వండర్ ఏంటో చూస్తాను. చూశాక జీవితంలో మర్చిపోలేవు. ఓకే రమేష్, ఇప్పుడే బయలుదేరుతా. రాధా, లోపలికెళ్ళు. ఎవరిది ఇల్లు? సస్పెన్స్ అని చెప్పాగా, లోపలికెళ్ళు, నీకే తెలుస్తుంది. నువ్వు రావా? వస్తాలే, ముందు నువ్వు వెళ్ళు. చిన్ను, ఎవరండి మీరు? మీ అమ్మనమ్మా. మరి నాకు ఊహ తెలియని వయసులో నన్ను డాడీని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? తప్పనిపించలేదా? తప్పంతా మీ డాడీదేనమ్మా. అంత పెద్ద తప్పు డాడీ ఏం చేశారు? అది నీకు తెలియాలి. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. రామ్మా, కూర్చో. నేను మీ నాన్నగారు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.
పెళ్లికి ముందు నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనన్నారు. పెళ్ళయిన తర్వాత ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవారు. మీ నాన్న డబ్బు సంపాదనలో పడి నన్ను మర్చిపోయారు. ఎప్పుడు వస్తారో తెలీదు, ఏ ఊరు వెళ్తారో తెలీదు. ఇంట్లో నేనొకదాన్ని ఉన్నానన్న సంగతే మర్చిపోయారు. మానసికంగా నేను చాలా క్షోభను అనుభవించాను. ఏంటి ఈ జీవితం, ఎటు వెళ్తుంది? అంత అయోమయం. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇందుకేనా? పెళ్ళయ్యాక ఆ ప్రేమ ఏమైంది? నాతో ఒక్క క్షణం గడపటానికి కూడా ఆయనకు సమయం ఉండేది కాదు. మానసికంగా రోజు ఎంతో కుమిలిపోయేదాన్ని. నాది ఎవరికీ చెప్పుకోలేని బాధ అయిపోయింది. ఆ క్షణంలో నన్ను ఓదార్చడానికి ఎవరూ లేకుండా పోయారు. అప్పుడే ఆయన నాకు పరిచయం అయ్యారు. కోతి మనిషి అయ్యాడు, మనిషే కోతిలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు, నా గురించి తెలుసుకున్నారు, నన్ను ఓదార్చారు. నేనొక బిడ్డగా తల్లినని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నాలాగే నీ జీవితం కూడా నాశనం కాకూడదు. రమేష్ నీకు అన్ని విధాలా సరైనవాడని నాకు అనిపిస్తోంది. అలాగని రమేష్నే పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లేదు. నీ మనసుకు నచ్చినవాడు నేను జీవితాంతా కనిపెట్టుకుని ఉండేవాణ్ణే చేసుకో. అప్పుడే నీ జీవితం ఇంద్రధనస్సులా రంగులమయమవుతుంది. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఆలోచించమ్మా. నేను వచ్చేస్తాను, మీరు అక్కడే ఉండండి. డాడీ, హాయ్. మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి. డాడీ, నా మనసుకు నచ్చిన వ్యక్తి, నన్ను బాగా అర్థం చేసుకున్న మనిషి ఈ రమేషే డాడీ. గుడ్, వెరీ గుడ్. సరైన వాడినే సెలెక్ట్ చేసుకున్నామని నాకు అనిపిస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లా పాపలతో నూరేళ్లు చల్లగా ఉండండి. అలా ఉండాలంటే ముందు మా పెళ్లి జరిపించండి. హ్మ్?